వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. సో, ప్రెజెంట్‌గా నెక్స్ట్ వీక్ మనకు నిఫ్టీ ఎలా ఉండబోతుంది? సో, దీన్ని చూసే ముందు లాస్ట్ వీక్ ఏం జరిగింది? సో, లాస్ట్ వీక్ వచ్చేసి మనకి మే 4థ్‌న మనకి మార్కెట్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో, మే 4థ్ నుండి లాస్ట్ ఫ్రైడే క్లోజ్ అయిపోయే వరకు దాదాపుగా హైయెస్ట్ పాయింట్స్ వచ్చేసి 1.48% వరకు వెళ్ళింది. అంటే 350 పాయింట్స్ మనకి అప్ ట్రెండ్ చూడడం జరిగింది. ప్లస్ మండే టు ఫ్రైడే గనుక గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 50 పాయింట్స్ ప్రాఫిట్‌లో ఉన్నాం. అంటే దాదాపుగా మండే రోజు ఏదైతే పొజిషన్స్ తీసుకున్నామో ఫ్రైడేకొచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్‌గా నో ప్రాఫిట్, నో లాస్‌లో ఉన్నట్టే మనకిక్కడ తెలుస్తుంది. అంటే క్లియర్‌గా మనకు ఏవైతే యూఎస్ వార్ క్లోజ్ అయిందని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరికినా కానీ మన మార్కెట్‌లో పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగలేదు. సో, ఇది మనం ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ చేసుకున్నాము. మార్కెట్ వి కెన్ ఎక్స్‌పెక్ట్ మంత్ ఎండింగ్‌కొచ్చేసరికి 24,800 వరకు పాసిబిలిటీస్ ఉన్నాయి. అది కాక ఒకవేళ ఇంకా అప్ ట్రెండ్‌లోకెళ్తే 25,200-300 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని మాట్లాడుకున్నాం. అండ్ ఒకసారి ఓవరాల్‌గా మార్కెట్ కనుక చూసినట్లయితే సో, ఫస్ట్ మనకి ఫిబ్రవరి 3 ఎప్పుడైతే మనకి బిగ్ రెడ్ క్యాండిల్ మనకు ఫార్మేషన్ అయిందో, సో, అప్పుడు మనకి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ కావడం జరిగింది. అది ఆల్మోస్ట్ ఆల్ మనకు హైలో వచ్చేసింది. అంటే దాదాపుగా అదే హై. లాస్ట్ ఇయర్‌కి మనకి మార్కెట్ 26,380 అనేది మేజర్ హై. అక్కడి నుంచి డౌన్ కావడం జరిగింది. సో, యూజువల్‌గా హై ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఇట్లాంటి న్యూస్ వచ్చింది కాబట్టి మనకు మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఆ ఫాల్ మనకు బిగ్‌గా కనబడింది. సో, కానీ అంతకుముందు గనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మనకి అక్టోబర్ నుండి టిల్ ఫిబ్రవరి వరకు మనకి కన్సల్టేషన్ మోడ్‌లోనే మార్కెట్ ఉంది. అంటే 25,100-26,380 అంటే ఆల్మోస్ట్ ఆల్‌గా మార్కెట్ మనకి 1000 పాయింట్స్ మూవ్‌మెంట్‌లోనే జరిగింది. అంటే ఒక 6 మంత్స్ వరకు మార్కెట్ కన్సల్టేషన్ మోడ్‌లోనే మనకుంది. సో, అలాంటి మార్కెట్ అక్కడి నుంచి ఎప్పుడైతే అఫీషియల్ యుద్ధ వాతావరణం ఫిబ్రవరి 8 అయిందో అప్పటి నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ కావడం జరిగింది. అది ఆల్మోస్ట్ ఆల్ పీక్‌కెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ వచ్చేసింది. ఫైన్. సో, ఇక్కడి వరకు ఏ ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు జరిగేదేంటంటే కన్సల్టేషన్ మోడ్ మళ్ళీ జరుగుతుంది. సో, ఈ కన్సల్టేషన్ మోడ్ ఎప్పటి వరకు ఉంటుందంటే మనకి ఎప్పుడైతే విక్స్ మన లెవెల్‌లోకి రావాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా 15-16 లోపొచ్చేస్తే ఈ కన్సల్టేషన్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ అయిపోతుంది. అక్కడి నుంచి ఒక న్యూ ట్రెండ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆల్మోస్ట్ ఆల్ మనకు 18 లోపు ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్ అప్పటి నుంచి కంట్రోల్‌లోకొచ్చేసింది. అంటే ఎక్కువ మూవ్‌మెంట్స్ అనేది లేకుండా ఉండిపోయింది. సో, ఎప్పుడైతే మనకు యుద్ధ వాతావరణం లేదా ఇంకేదైనా భయాలు ఏర్పడినప్పుడు మాత్రమే విక్స్ అనేది మనకి 18 దాటిపోవడానికి ఛాన్సెస్ ఉంది. సో, ఇప్పుడు మనకున్న పరిస్థితిలో అలాంటిది ఏమీ కనబడట్లేదు. కాబట్టి మనము ప్రశాంతంగా మన ట్రేడింగ్స్, మన జోన్స్‌ని సెట్ చేసుకొని దాని ప్రకారంగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే ఇప్పుడు నేనిక్కడ మీకు హై లైన్, లో లైన్ గీసానో ఇక్కడ గ్యాప్ అప్ తర్వాత ఏర్పడిన ట్రెండ్ కంటిన్యూ‌గా కొనసాగింది. దెన్ మళ్ళీ ఇంకొక గ్యాప్ మనకు ఫిల్లింగ్ ఇక్కడుంది. సో, ఈ గ్యాప్ ఫిల్లింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 25,100. సో, అందుకోసమే నేను 25,200 వరకు దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఉండొచ్చు మార్కెట్‌లో అనేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ ఒకవేళ ఈ గ్యాప్ ఫిల్లింగ్ కోసం చూసుకున్నా కూడా 24,800 అంటే 24,800-25,200 మధ్యలో నిఫ్టీ మనకి మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అది ఎప్పటి వరకు మూవ్ అవుతుందో అనేది కరెక్ట్‌గా మనం చెప్పలేము. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితిలో మార్కెట్ రేపు గనక వెళ్ళాలనుకుంటే కంటిన్యూ‌గా 2 రెడ్ క్యాండిల్స్ వచ్చేసాయి. కాబట్టి ఈ క్యాండిల్స్ పైన క్లోజ్ అవుతాయి. అంటే మనకు కన్ఫర్మేషన్ ఇంకో గ్రీన్ క్యాండిల్ వస్తేనే పాజిటివ్ మూవ్ అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, రేపు గనక పాజిటివ్ మూవ్ రావాలనుకుంటే ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చేసి డే క్యాండిల్ గనక క్లోజ్ అయితే ఈ రెడ్ క్యాండిల్ లోను స్టాప్ లాస్‌గా పెట్టేసుకొని మనం అప్ ట్రెండ్‌లోకెళ్ళొచ్చు. లేదు ఒకవేళ రేపు కూడా రెడ్ క్యాండిల్‌నే ఫార్మ్ అవుతుందంటే ఎప్పుడైతే కన్సిస్టెంట్‌గా 24,300 దాటుతుందో అప్పుడు మాత్రమే మనం మార్కెట్‌ని అప్ ట్రెండ్‌గా భావించాల్సొస్తుంది. సో, ఇక్కడి వరకు ఎప్పుడైతే మార్కెట్ మూవ్ కానంత వరకు అంటే ఎన్ని పాయింట్స్ జోన్‌లో ఉన్నాం మనం ఇప్పుడు? సో, ఆల్మోస్ట్ ఆల్‌గా 1000 పాయింట్ జోన్‌లో ఉన్నాం. సో, 1000 పాయింట్స్ జోన్‌లో ఉన్నామనంటే దాదాపుగా మార్కెట్ అటు 500 పాయింట్స్, ఇటు 500 పాయింట్స్ రేంజ్‌లో ఎగ్జాక్ట్‌గా ఉన్నాం. సో, ఇక్కడుండే 500 పాయింట్స్ లెక్క పెట్టుకున్నాం అదే 24,600 అండ్ విక్స్ క్యాలిక్యులేషన్ చేసుకున్నా, మాక్స్ పెయిన్ మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నా, లేదంటే మనము బొలింజర్ బ్యాండ్‌తో క్యాలిక్యులేషన్ చేసుకున్నా, ఏది క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ
దాదాపుగా 24,800-25,200 అనేది రేంజ్ మనకు కనబడుతుంది. సో, మార్కెట్‌లో హెవీగా ఒకటేసారి వచ్చేసి బయింగ్ జోన్ వెళ్ళే ఛాన్సెస్ లేవు. కానీ మండే నుంచి మాత్రము దేర్ ఈస్ ఎ పాసిబిలిటీస్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, యాస్ పర్ టైమ్ సైకిల్ ప్రకారంగా మనకి మార్కెట్ మూవ్‌మెంట్స్ మండే నుంచి కొనసాగించొచ్చు. మండే టు ఫ్రైడే వరకు ఒక అప్ ట్రెండ్ జోన్ ఉండొచ్చనేసి ఎక్స్‌పెక్టేషన్‌లో ఉన్నాను. ఆ అప్ ట్రెండ్ కొనసాగాలన్నా కానీ మనకి 24,300 పైన మనకు మార్కెట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇది నెక్స్ట్ వీక్ కోసం నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న లెవెల్స్. థాంక్ యూ అండి.